రైట్. సో జర్నల్ ఎంట్రీ స్టార్ట్ చేద్దాం. మా అక్షయ్ అని చెప్పినానా? సో డిఫరెంట్ కేసెస్ జర్నల్ ఎంట్రీస్ మనం డిస్కస్ చేయబోతున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ వన్ ఏంటది? ఫస్ట్ మెథడ్ లంప్ సమ్. రిడమ్షన్ గురించి మాట్లాడుతున్నాను అన్న. ఇష్యూ అయిపోయింది. ఓకేనా? సో లంప్ సమ్ అనే మెథడ్ సో లంప్ సమ్ పేమెంట్ అన్న. సో లంప్ సమ్ పేమెంట్ మెథడ్ లో సెంట్రీ చెప్పిన డిబెంచర్స్ రిడీమ్ ఎలా చేయొచ్చు? కొంచెం గట్టిగా చెప్పమ్మా. Percentage debentures account debit. Percentage debentures account debit to bank account. To bank account. 1 second ma'am. Right. A percentage debentures account debit to bank account. టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అన్న రీపేమెంట్ డిబెంచర్స్. అయితే మనం ఒక్కొక్కసారి ఎక్సెస్ కూడా ప్రీమియం చేయొచ్చు కాబట్టి ప్రీమియం ఆన్ రిడమ్షన్ అకౌంట్ ఇస్ ఆల్సో డెబిటెడ్. ఇది ఎప్పుడు డెబిట్ అవుతుంది? ఎక్సెస్ పేమెంట్ ఏమైనా చేస్తే. ఓకేనా? అలాగే నెక్స్ట్ మరి ఏదైతే ఎక్సెస్ పేమెంట్ చేసామో ప్రీమియం ఎక్కడి నుంచి రైట్ ఆఫ్ చేయొచ్చు? మరి ప్రీమియం ఎక్సెస్ కదా లాస్ కదా? కంపెనీ ఎక్స్ట్రా పే చేస్తుంది కదా. బేసిక్ ఫర్ ఎగ్జాంపుల్ డిబెంచర్స్ 100 రూపాయలు ఉందనుకో, సో 105 పే చేశాను అనుకో, సో 5 రూపీస్ లాస్. ఈ 5 రూపీస్ ఎక్కడి నుంచి నేను రీపే చేయాలి? ఎక్కడి నుంచి క్లోజ్ చేయాలి మరి ఎక్సెస్ ని? రైట్. నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన బేసిక్స్ లో ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఒకసారి నేను గుర్తు చేస్తాను చూడు. బేసిక్స్ లో ఎంట్రీ రాసినప్పుడు రైట్ ఇక్కడ మనం ఏం క్రియేట్ చేస్తాం? లాస్ ఆన్ రిడమ్షన్ అకౌంట్ డెబిట్ టు ప్రీమియం అని రాసామా? ఇది ప్రావిజనే కదా. ఈ ప్రావిజన్ ఉపయోగించి లాస్ ఏం చేయొచ్చు? చేయొచ్చు. అంటే నేను అబ్జర్వ్ చేస్తే ఈ ప్రీమియం అకౌంట్ క్రెడిట్ లో ఉంది, ఇదే ప్రీమియం సేమ్ లెడ్జర్ డెబిట్ అయింది అంటే ఆటోమేటిక్ లెడ్జర్ ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. రెండు, ఒకవేళ నా దగ్గర ప్రీమియం నేను క్రియేట్ చేయలేదు అనుకో, లాస్ ని క్రియేట్ చేయలేదు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, లేదు నేను ఈ ప్రావిజన్ దేనికైనా వాడేసాను జనరల్ గా జరగదు, ఒకవేళ అలా క్రియేట్ అయితే అనుకో, అప్పుడు మనం ఏం చేయొచ్చు అని ప్రీమియం అకౌంట్ సెటప్ చేయొచ్చు అంటే నువ్వు చెప్పినట్టు అకౌంట్ ఆర్ సమ్ టైమ్స్ యూ కెన్ యూజ్ సెక్యూరిటీస్ ప్రీమియం మన దగ్గర ఏమైనా ఉంటే కనుక డెబిట్ టు ప్రీమియం ఆర్ రిడమ్షన్. ఓకేనా? సో ఇది ఎప్పుడు అంటే మన బ్యాలెన్స్ షీట్ లో ఏం లేకపోతే ప్రీమియం అని రిడమ్షన్ అనే లెడ్జర్ ప్రావిజన్ రూపంలో లేకపోతే అప్పుడు మనం ఎంట్రీ రాస్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ఆక్సిజన్ ఇంకొక చిన్న విషయం. సో డిబెంచర్స్ ని ఎప్పుడు రిడీమ్ చేసినా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. సో రిడీమ్ చేయాలి అంటే కనుక డిబెంచర్ హోల్డర్స్ కి రిడమ్షన్ వరకు ఏం పే చేయాలి? డిబెంచర్ హోల్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ మార్చ్ అని వచ్చింది అనుకున్నాను, 31 మార్చ్ డ్యూ డేట్ రిడీమ్ చేయాలి. డిబెంచర్ రిడీమ్ చేసిన తర్వాత దాంతో పాటు వాళ్ళకి ఏం పే చేయాలి? డిబెంచర్ హోల్డర్స్ ఎప్పుడు కూడా ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఎవ్రీ ఇయర్ పేమెంట్ కి 31 మార్చ్ పెట్టుకుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 31 మార్చ్ కి ఇంట్రెస్ట్ పే చేస్తుంది. కానీ రిడమ్షన్ డ్యూ డేట్ 31 మే అనుకో, అప్పుడు ఎన్ని నెలల గ్యాప్ వస్తుంది? మళ్ళీ 2 months. 2 months. మరి ఆ 2 months కు నేను ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి సార్. ఇంట్రెస్ట్ పే చేయాలి. అర్థమవుతుందా? సారీ నోట్ పాయింట్, నేను అదే చెప్తున్నాను ఇక్కడ. ఇంట్రెస్ట్ up to the date of redemption, up to the date of redemption should be paid. దానికి జనరల్ ఎంట్రీ ఏమంటుంది? ఇంట్రెస్ట్ పే చేస్తే ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ అకౌంట్ డెబిట్.
ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ టు bank cash or bank account. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. అలాగే ఇంట్రెస్ట్ ఎక్కడ క్లోజ్ చేయాలి? P&L account. P&L అకౌంట్ డెబిట్ టు Interest on debenture. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. ఓకేనా? Yes, sir. రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ లోకేష్. లోకేష్ సెకండ్ మెథడ్ పేమెంట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. రైట్, పేమెంట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ మనం మాట్లాడుతున్నాం. సో పేమెంట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ మనం మాట్లాడుతున్నప్పుడు దీనిలో రెండు మెథడ్స్ అన్న. ఫస్ట్ ఏంటిది? డ్రాయింగ్ ఏ లాట్. డ్రాయింగ్ ఏ లాట్ కదా. సో లాటరీ సిస్టమ్ ద్వారా నేను పేమెంట్ చేశాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాల్మెంట్ 1 లక్ష రూపాయలు పే చేయాలి. అదే మొత్తం డిపెండ్స్ 10 లక్షలు ఇష్యూ చేసాం. ఒక డ్యూ డేట్ కి 1 లక్ష రూపాయలు పే చేయాలి. సో లాట్ మెథడ్ లో ఆ 1 లక్ష రూపాయలకు సంబంధించి డెబిట్ హోల్డర్ ని ఐడెంటిఫై చేసి ఏం చేస్తాను? పే చేస్తాను. సో ఎంట్రీస్ ఏముంటాయి? సేమ్ సార్, పర్సెంటేజ్ డిబెంచర్ అకౌంట్ డెబిట్ టు. సేమే కదా, ఇవే కదా. కానీ కొత్త విషయం ఏమైనా ఉంటుందా? నో సార్. సేమ్ ఎంట్రీసే, కాకపోతే ఏం మారుతుంది? డేట్స్ మారుతాయి సార్. అమౌంట్ మారుతుంది. అమౌంట్ ఇక్కడ మారుతుంది. ఫుల్ అమౌంట్ ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది? పార్షియల్ అమౌంట్ ఉంటుంది. పార్షల్ అమౌంట్ ఉంటుంది. అంతే కదా. రైట్, నేను అదే Yes, sir. రాసిస్తాను. అందుకే నేను మొత్తం మళ్ళీ ఎంట్రీ రాయట్లేదు. సేమ్ ఎంట్రీస్ యాజ్ లైక్ లంప్ సమ్ పేమెంట్ నాన్న. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో దీనిలో ఏం లేదు. మరి సెకండ్ మెథడ్ ఏంటి? బై పర్చేజ్ ఇన్ ఓపెన్ మార్కెట్. ఓపెన్ మార్కెట్ అయితే కనుక నువ్వు చాలా జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయాలి. రైట్, ఓపెన్ మార్కెట్ లో అంటే మనం ముందు ఏం చేస్తాం? ఆ డ్యూ డేట్ న మార్కెట్ లో ఉన్నటువంటి డిబెంచర్స్ ని కొంటాం. ఎస్ సార్. కొనాలంటే ఎంట్రీ డిబెంచర్ అకౌంట్ డెబిట్ డిబెంచర్స్ ని కొంటే టు ఏంటన్నా? పర్సెంటేజ్ డిబెంచర్ అకౌంట్ డెబిట్ టు. సారీ సార్, పర్లేదు చెప్పు. అంతే సార్. పర్సెంటేజ్ డిబెంచర్ అకౌంట్ డెబిట్ టు. అలా రాసిస్తే అప్పుడు ఈ పర్సెంటేజ్ డిబెంచర్ కి ఈ పర్సెంటేజ్ డిబెంచర్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? నో సార్. అండర్స్టాండింగ్. రైట్, ఈ డిబెంచర్ ఏమో ఎప్పుడు ఈ వాల్యూ ఉంటుంది? లైబిలిటీకి సంబంధించి రీపేమెంట్ డిబెంచర్ బ్యాలెన్స్ షీట్ లో ఉండే లైబిలిటీ వాల్యూ ఎప్పుడు ఏ వాల్యూ ఉంటుంది? ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ. కొంచెం జాగ్రత్తగా వినండి, అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఓపెన్ మార్కెట్ లో డిబెంచర్స్ ఎందుకు కొనాల్సి వస్తుంది? నా బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ ఉంది కాబట్టి. సో లైబిలిటీని రీపే చేయాలి. కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న లైబిలిటీ ఏమో ఫేస్ వాల్యూ ఉంటుంది, నామినల్ వాల్యూ ఉంటుంది, ఏదైనా ఒకటే. సో ఫేస్ వాల్యూ ఉంటుంది, కానీ నేను ఓపెన్ మార్కెట్ లో కొనేది పర్చేజ్ కాస్ట్ కదా. సో నేను కొనే అసెట్ ని అర్థం అవడం కోసం జస్ట్ సపరేట్ చేస్తున్నాను. నేను డిబెంచర్స్ ని ఒక పేరు పెట్టాను, దట్ ఇస్ కాల్డ్ ఓన్ డిబెంచర్. ఏం పేరు? ఓన్ డిబెంచర్. రైట్, ఇప్పుడు ఇంకొక పాయింట్ లోకేష్ జాగ్రత్తగా విను. మనం ఒక చాప్టర్ నేర్చుకున్నాం, గుర్తుందా? ఒక దగ్గర ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశాను అనుకో, నేను ఒక ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ కొన్నాను అనుకో. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ రూల్స్ గుర్తున్నాయా? మనం నేర్చుకున్నాం. ఎస్ సార్. ఏజ్ 13 ఇన్వెస్ట్మెంట్ అకౌంటింగ్. పర్చేజ్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ ద ట్రాన్సాక్షన్ లో 2 కేటగిరీస్ ఉంటాయి. ఏంటవి? గుర్తెచ్చుకో. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ చాలా గ్యాప్ వచ్చేసింది అందరికి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ లో ట్రాన్సాక్షన్ కెన్ బి అప్ టు ఏంటది? డౌన్ పేమెంట్, ఎక్స్ ఇంట్రెస్ట్ ట్రాన్సాక్షన్, కమ్ ఇంట్రెస్ట్ ట్రాన్సాక్షన్. ఓకే సార్. గుర్తొచ్చిందా కాన్సెప్ట్? సో ఎక్స్ ఇంట్రెస్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? అంటే ఇంట్రెస్ట్ రాకుండా పే చేసేది. రైట్, ఇంట్రెస్ట్ అనేది డిబెంచర్ పర్చేజ్ ఇన్వెస్ట్మెంట్ లో కాస్ట్ ఉంటుంది, సపరేట్ గా ఇంట్రెస్ట్ కి ఎంట్రీ ఉంటుంది కదా. కమ్ ఇంట్రెస్ట్ ట్రాన్సాక్షన్ అంటే దానిలో ఏం కలిసిపోయి ఉంటుంది? ట్రాన్సాక్షన్ వాల్యూలో ఇంట్రెస్ట్ కలిసిపోయి ఉంటుంది. సో కలిసిపోయిన విడిగా ఉన్న ఇంట్రెస్ట్ మనం ఏం చేయాలి? సపరేట్ గా ఎంట్రీ రాయాలి, అవునా కదా? ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ డిబెంచర్స్ డెబిట్. కొనేటప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ లో అబ్జర్వ్ చేయి. కంపెనీ ఒక షేర్ హోల్డర్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ కొంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ దగ్గర వేరే వాళ్ళ దగ్గర షేర్లు కొంటుంది, లేదా కంపెనీ వేరే వాళ్ళ దగ్గర డిబెంచర్స్ కొంటుంది. మన కంపెనీ డిబెంచర్స్ కాదు అనుకో. సో అప్పుడు నేను ఏమని రాస్తాను? డిబెంచర్స్ అకౌంట్ డెబిట్, ఇన్వెస్ట్మెంట్ పేరు ప్లస్
ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ అని రాస్తాను కదా. ఎస్ సార్. అదే పాయింట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ, డిబెంచర్స్ అర్థం అవడం కోసం అది మనదే కాబట్టి దానికి ఏం పేరు పెట్టాను, ఓన్ డిబెంచర్. డిబెంచర్. దాని మీద ఇంట్రెస్ట్ కాబట్టి దానికి ఏం పెట్టాను, ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ డిబెంచర్. ఓకేనా. ఎస్ సార్. క్యాష్ ఆర్ బ్యాంక్, డబ్బులు పెట్టి నేను కొనేసాను. అయితే ఇప్పుడు క్వశ్చన్ మార్క్, నేను ఎంతకైతే కొంటున్నాను ప్రైస్ నాకైతే కాస్ట్ ప్రైస్. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు. నా బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ ఉంది, అది ఎప్పుడు ఏ వాల్యూ ఉంటుంది లైబిలిటీ, ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ 100 రూపాయలు నేను మార్కెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ 98 కి కొనేసాను ఓపెన్ మార్కెట్ లో. ఇప్పుడు ఈ ఓన్ డిబెంచర్ ఈ డిబెంచర్ రెండు ఒకటేనా కాదా? ఒకటే సార్. ఇదేమో ఏ బ్యాలెన్స్ ఉంటుంది బ్యాలెన్స్ షీట్ లో, కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో 100. ఏ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ బ్యాలెన్స్. ఇన్వెస్టర్ సారీ లైబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్. రైట్ బ్యాలెన్స్. డిబెంచర్స్ అనేది నా బుక్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, క్రెడిట్ బ్యాలెన్స్. ఓన్ డిబెంచర్ అనేది ఏ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ ఇన్వెస్ట్మెంట్. సో మరి ఈ రెండింటిని నేను ఏం చేయొచ్చు, సెట్ ఆఫ్. ఈ రెండింటిని మనం ఏం చేయొచ్చు, సెట్ ఆఫ్ కదా. సో దాన్ని మనం అంటాం క్యాన్సిలేషన్ అంటాం. రైట్. సో క్యాన్సిలేషన్ ఆఫ్ డిబెంచర్. సో సింపుల్ గా ఈ డిబెంచర్ ఓన్ డిబెంచర్ క్యాన్సిల్ అవుతుంది టు ఓన్ డిబెంచర్. అలాగే నా బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ క్యాన్సిల్ అవుతుంది, దానికి ఏంటి అంటే పర్సంటేజ్ డిబెంచర్ అకౌంట్ డెబిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ డిబెంచర్ ఫేస్ వాల్యూ ఉంటుంది, ఇదేమో పర్చేజ్ కాస్ట్ ఉంటుంది. సో నేను తక్కువ కొంటే నాకు ఏం రావచ్చు, ప్రాఫిట్ రావచ్చు, ప్రాఫిట్ ఆన్ క్యాన్సిలేషన్. ఒకవేళ నేను ఎక్కువ కానీ కొంటే మార్కెట్ లో ఏం రావచ్చు, లాస్ ఆన్ క్యాన్సిలేషన్. అమ్మా అర్థమవుతుంది ఏం చెప్తున్నాను నేను. సో అర్థం అవడం కోసం సపరేట్ చేశాను, నేను రెండింటిని కంబైన్ చేసి ఓన్ డిబెంచర్ రాయకుండా కూడా చేయొచ్చు, బట్ కన్ఫ్యూషన్ ఉంటుందని సపరేట్ చేశాను అంతే. సో నేను మార్కెట్ లో కొన్నప్పుడు డిబెంచర్ డెబిట్ చేసా, నా బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీని నా అసెట్ ని క్యాన్సిల్ చేసా, రైట్ అనా. సో నేను తక్కువ కానీ లైబిలిటీని తక్కువ కానీ అసెట్ కొనేసాను అనుకున్నాను, సో లైబిలిటీ ఎక్కువ క్యాన్సిల్ అయింది అనుకో, నాకు అర్థం ప్రాఫిట్. సో ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ ఆన్ క్యాన్సిలేషన్. ఒకవేళ నేను ఎక్కువ కానీ ఓన్ డిబెంచర్ కొన్నాను అనుకున్నా, లైబిలిటీ కన్నా కదా లాస్ ఆన్ క్యాన్సిలేషన్. ఓకేనా. రైట్. సో మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాఫిట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, జనరల్ గా అయితే ప్రాఫిట్ P&L కి పంపిస్తాను. సో ఇక్కడ దీన్ని సో ప్రాఫిట్ ఆన్ క్యాన్సిలేషన్ ఆఫ్ డిబెంచర్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ క్యాపిటల్ ప్రాఫిట్, ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు క్యాపిటల్ రిజర్వ్. ప్రాఫిట్ ఆన్ క్యాన్సిలేషన్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ రిజర్వ్. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ కానీ లాస్ ఉంటేనా, లాస్ అనేది ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందా, P&L. ఎనీ లాస్, క్యాపిటల్ లాస్ ఆర్ రెవెన్యూ లాస్, ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు P&L. సో ఇది అబ్జర్వ్ చేయాల్సిన విషయం నాకు, ఇంపార్టెంట్ పాయింట్. అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏంటి ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. సో నేను మార్కెట్ లో కొన్నాను, కొనేటప్పుడే ఎంతవరకు పే చేయాలో అంతవరకు ఇంట్రెస్ట్ పే చేసేసాను. ఆ డిబెంచర్ హోల్డర్ సెటిల్మెంట్ అయిపోయింది. ఆ డిబెంచర్స్ ని మన దగ్గర ఉన్న డిబెంచర్ లయబిలిటీస్ తో క్యాన్సిల్ చేశాను, ప్రాఫిట్ ఆర్ లాస్ రికార్డ్ చేస్తాను. Profit is transferred to capital reserve, the loss is transferred to P&L account. Any doubts? లోకేష్ అర్థమైంది ఇది క్లియర్ గానే? రైట్. నెక్స్ట్ అలాగే కౌశిక్. సార్ క్లియర్ అయినా ఇది? అర్థమైంది సార్. రైట్. అయితే నెక్స్ట్ చెప్పేసా నువ్వు, నెక్స్ట్ మెథడ్ 3 ఏంటి? పేమెంట్ బై కన్వర్షన్. సో కన్వర్షన్ కి జనరల్ అంటే ఏముంటుంది కౌశిక్? పర్సెంటేజ్ డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. టు షేర్ క్యాపిటల్.
సో నేను ఎక్స్ట్రా పే చేస్తాను, ఇంకో డెబిట్ ఏమొస్తుంది ఇక్కడ మళ్ళీ ప్రీమియం ఆన్ రిడెంప్షన్ డెబిట్. అలాగే షేర్ని కొనేటప్పుడు షేర్ని ప్రీమియం కొనడానికి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది సెక్యూరిటీస్ ప్రీమియం. సెక్యూరిటీస్ ప్రీమియం రెండు ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1,00,000 రూపాయలు డిబెంచర్స్ ఉన్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను నేను ఏం చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో ఉన్నటువంటి డిబెంచర్స్ వాల్యూ 1,00,000, వాటికి నేను రిడీమబుల్ అమౌంట్ నేను ఎంతగా యాక్సెప్ట్ చేశాను అంటే 1,10,000 కంపెనీ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయింది. అంటే 1,10,000 నేను షేర్ల కింద మార్చేస్తున్నాను. ఓకేనా? సో అప్పుడు వెంటనే కంపెనీలోని షేర్ వాల్యూ ఎంత క్వశ్చన్ మార్క్ ఇది అవుతుంది కదా. షేర్ వాల్యూ ఎంత అంటే ఒక షేర్ వాల్యూ 11 రూపీస్, ఒక షేర్ వాల్యూ 11 రూపీస్. అంటే ఇప్పుడు కంపెనీ ఆ డిబెంచర్ హోల్డర్స్ కి 1,10,000 వర్త్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్ కి ఎంత పేమెంట్ చేస్తుంది, ఎన్ని షేర్లు ఇష్యూ చేస్తుంది అంటే సో మనం ఏం చెప్పాలన్నా, సో 1,10,000 డివిజన్ 11 సో దట్ ఈక్వల్స్ టు 10,000 షేర్స్. సో ఇప్పుడు దీనికి నువ్వు అబ్జర్వ్ చేస్తే దీనికి ఇదే ఏంటి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే కనుక సో పర్సంటేజ్ డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ 1,00,000 ఎక్స్ట్రా మనం డిబెంచర్స్ కి పేమెంట్ కి అగ్రిమెంట్ లో ఎంతకంటే ఇంకో 10% ఎక్స్ట్రా 10,000 ప్రీమియం ఆన్ రిడెంప్షన్ అకౌంట్ డెబిట్ 10,000. వెరీ గుడ్. ఈ 1,10,000 కి మనం వేస్తున్నాం షేర్స్. ఎన్ని షేర్స్ ఇస్తున్నాం 10,000 షేర్స్. 10,000 into 10 rupees the share capital that equals to 1,00,000. 1,00,000. 2 10,000 premium 10,000. ఒక కాన్సెప్ట్ అర్థమైందా అనేది? ఎస్ సార్. రైట్. సో నోట్ చేసుకున్నాను. పేమెంట్ బై కన్వర్షన్ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. సో అలాగే సేమ్ ఇంట్రెస్ట్ ఎంట్రీస్ అన్ని కూడా రొటీన్ ఎంట్రీస్ అన్ని కూడా ఉంటాయి నాన్న, దానిలో ఏమి డౌట్ ఉండదు. సో మిగిలిన ఎంట్రీస్ అంతా కూడా కామనే, లైక్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేయడం కానీ ఇంట్రెస్ట్ ని క్లోజ్ చేయడం కానీ అలాగే ప్రీమియం ని క్లోజ్ చేయడం కానీ అంతా కూడా రొటీన్ ఎంట్రీస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఎప్పుడు చెప్పిన దానిలో సో నేను 3 మెథడ్స్ అన్నా, లంసమ్, ఇన్స్టాల్మెంట్ లో మళ్ళీ ఇంటర్నల్ గా 2 డ్రాయింగ్ లాట్ ఓపెన్ మార్కెట్, మళ్ళీ తర్వాత నేను చెప్పిన పేమెంట్ బై కన్వర్షన్. సో 3 మెథడ్స్ మెయిన్లీ. సో 3 మెథడ్స్ కి మనం డిస్కస్ చేస్తాం. సో దీనిలో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ నేను చాలా జాగ్రత్తగా చెప్పే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొదటిది, సార్ ఓపెన్ మార్కెట్ లో కొన్ని డిబెంచర్స్ ని ఈ క్యాన్సిల్ ఇమీడియట్ గా చేయాలా, కొంతకాలం హోల్డ్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ డేట్ 31st మార్చ్ అనుకో రిడెంప్షన్ చేయాల్సినటువంటి డిబెంచర్స్. సో నేను ఓన్ డిబెంచర్స్ ని ఆ రోజు కొనాలా ఇంకా ముందు కొనేయచ్చా? ముందే కొనేస్తే అప్పుడు మరి నేను క్యాన్సిల్ ఏ రోజు చేయాలి? రిడెంప్షన్ డేట్. మరి అప్పటి వరకు డిబెంచర్ ని మెయింటైన్ చేయాలా? ఇన్వెస్ట్మెంట్ ని మెయింటైన్ చేస్తే దాని మీద నాకు ఏం రావచ్చు? ఇంట్రెస్ట్ రావచ్చా? అంటే నా డిబెంచర్ మీద నాకే ఇంట్రెస్ట్ రావచ్చు కదా నాన్న. అయితే మనకి ఇంతకు ముందు ఆ కాన్సెప్ట్ ఉండేది నాన్న, లైక్ డిబెంచర్స్ హెల్డ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంతకు ముందు ఉండేది నాన్న. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను ఏం మాట్లాడుతున్నాను. నోట్ పాయింట్. నేను ఏం మాట్లాడుతున్నానంటే ఓపెన్ మార్కెట్ లో 2 కేటగిరీస్ ఉండే నాన్న. ఓపెన్ మార్కెట్ లో కొన్ని డిబెంచర్స్ లో 2 కేటగిరీస్ ఉండే. అవసరం లేని విషయాలు నేను తీసేస్తానని మన టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తున్నాను. ఓపెన్ మార్కెట్ పర్చేజ్ లో 2 విషయాలు ఉన్నాయి. కొన్నాక దాన్ని ఇమీడియట్ క్యాన్సిల్ చేసేలాగా ఉంచాను. ఇమీడియట్ గా దాన్ని ఏం చేస్తాను? క్యాన్సిల్ చేస్తాను. లేదు అంటే దాన్ని కొంతకాలం నా దగ్గర ఉంచుకోవచ్చు, హెల్డ్ యాజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో ఓల్డ్ బుక్స్ లో ఈ కాన్సెప్ట్ కూడా ఉండేది నాన్న. ఇప్పుడు న్యూ బుక్స్ లో ఈ కాన్సెప్ట్ ని పూర్తిగా ఎలిమినేట్ చేస్తాడు. సో మనకి ఇచ్చింది ఏంటి అంటే కనుక మనం అర్థం చేసుకోవాల్సిన ఇమీడియట్ క్యాన్సిలేషన్. సో నేను నీకు చెప్పినటువంటి ఎంట్రీ అనేది కూడా సో కొని ఇమీడియట్ గా దాన్ని ఏం చేస్తానన్న క్యాన్సిల్ చేస్తాం. దీన్ని ఇంకా హోల్డ్ చేయట్లే. ఒకవేళ ఒక ఇన్వెస్ట్మెంట్ ని హోల్డ్ చేస్తే మళ్ళీ ఏ కాన్సెప్ట్ అప్లై అయిపోతుంది నాకు? ఈ ఓన్ డిబెంచర్స్ కి AS 13 అప్లై అవుతుంది. సో AS 13 ప్రకారం ఒక ఇన్వెస్ట్మెంట్ ని హోల్డ్ చేస్తే సో ఎంతకాలం హోల్డ్ చేస్తామో దాని మీద ఇంట్రెస్ట్, దానికి ఎంట్రీస్ అన్ని కూడా మనం రాయాల్సి వస్తుంది. అది మనకి ఇంక ఇక్కడ అప్లై అవ్వదు. ఎందుకంటే ఇమీడియట్ క్యాన్సిలేషన్ అంటే ఇవన్నీ కూడా అట్ ఏ టైం జరిగిపోతాయి. సో ఓన్ డిబెంచర్స్ ఎంట్రీ అండ్ క్యాన్సిలేషన్ 2 కూడా ఏం జరుగుతాయి? అట్ ఏ టైం జరిగిపోతాయి. దాన్ని మనం అంటాం ఇమీడియట్ క్యాన్సిలేషన్ అంటాం. మీ సిలబస్ లో ప్రజెంట్ ఉన్నది కేవలం ఇమీడియట్ క్యాన్సిలేషన్ ఉంది, హెల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ మనకి లేదు. క్లియర్?
సో మనం ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు నాన్న. ఒకవేళ హెల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ కాకపోతే క్యాన్సిలేషన్ ఇప్పుడు రాయకూడదు. ఎప్పుడైతే డ్యూ డేట్ మనం పేమెంట్ చేస్తామో అప్పుడు రాయాలి ఎంట్రీ. పే చేయాల్సిన రోజున క్యాన్సిల్ చేయాలి, అప్పుడు ఎంట్రీ రాయకూడదు. రైట్. అలాగే ఇది మెథడ్ టు మెథడ్ ఎంట్రీస్ నేను చెప్పాను స్పెసిఫిక్ గా. అయితే ఈ మెథడ్స్ తో పాటుగా నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను. సో ఏ కంపెనీ అయినా సరే కొన్నిసార్లు డిఆర్ఆర్ ని కాన్సెప్ట్ ని ఫాలో అవ్వచ్చు. డిఆర్ఆర్ డిబెంచర్ రిజర్వ్, దాంతో పాటుగా డిబెంచర్ రిజర్వ్ ఇన్వెస్ట్మెంట్. సో డిఆర్ఆర్ ఫాలో అయితే దాంతో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా ఫాలో అవుతాను. ఓకేనా? సో అది కొంతమందికి కంపల్సరీ, సో కొంతమందికి అవసరం లేదు. సో ఎవరికి కంపల్సరీ వాళ్ళు ఫాలో అవ్వాలి. మరి వీళ్ళు ఫాలో అయితే మరి వాటికి జనరల్ ఎంట్రీస్ ఉంటాయి కదా. సో డిఆర్ఆర్ అండ్ డిఆర్ఆర్ఐ వీటికి సంబంధించి ఎంట్రీస్. సో ఈ కాన్సెప్ట్ కి ఎంట్రీస్ మనం ఆల్రెడీ సింకింగ్ ఫండ్ కాన్సెప్ట్ లో మనం నేర్చుకున్నాం. సో దాని బేస్డ్ అయి ఉంటుంది ఫౌండేషన్ లో మనం నేర్చుకున్నటువంటి ఎంట్రీస్. సో జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోండి. సో ఫౌండేషన్ లో మనం ఎంట్రీలు నేర్చుకున్నాం. సో అవి ఎలా నేర్చుకున్నామో దాన్ని బట్టి ఎంట్రీస్ మనం ఇప్పుడు రాస్తాం. సాయి కిరణ్. Yes, sir. సాయి కిరణ్, అస్యూమింగ్ డిఆర్ఆర్ ఇస్ లైక్ ఏ సింకింగ్ ఫండ్. ఓకేనా? Okay, sir. ఆ ఫస్ట్ ఎంట్రీ ఏముంటుంది చెప్పుకోవడానికి గుర్తు తెచ్చుకో. ఫస్ట్ పిఎంఎల్ నుంచి ఎవ్రీ ఇయర్ మనం ఏం చేయాలి? అమౌంట్ ని DRR. డిఆర్ఆర్ కి ట్రాన్స్ఫర్ చేయాలి, సెట్ అసైడ్. అక్కడ సింకింగ్ ఫండ్ అంటే ఇక్కడ దాని పేరేంటి? డిఆర్ఆర్. ఓకేనా? Yes, sir. నేను రాస్తాను ట్రాన్సాక్షన్, నేను ట్రాన్సాక్షన్ రాస్తాను, ఎంట్రీ ట్రై చేయి. ఓకేనా? అమౌంట్ సెట్ సైడ్, సెట్ అసైడ్, అమౌంట్ సెట్ అసైడ్ పక్కకు పెట్టడం, ప్రాఫిట్ లోంచి తీసి రాయడం, సెట్ అసైడ్. రైట్? సో ఎంత అప్పుడు ట్రాన్సాక్షన్ కి ఎంట్రీ వస్తుందన్న? P&L to DRR. పిఎంఎల్ అకౌంట్ డెబిట్ టు డిఆర్ఆర్. వెరీ గుడ్. తర్వాత నాన్న ఎంతైతే అమౌంట్ దాచామో అంతే ముందు మనం ఏం చేయాలి? Investment, sir. రైట్, వెరీ గుడ్. ఇన్వెస్ట్మెంట్. మరి సేమ్ సింకింగ్ ఫండ్ అన్న కాన్సెప్ట్. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్ ఎంత అమౌంట్ దాస్తే అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. అవునా కదా? Yes, sir. ఇన్వెస్ట్ చేస్తే ఎంట్రీ DRR I account debit to cash or ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక అసెట్. దాని ఇన్వెస్ట్మెంట్ అకౌంటింగ్ రూల్స్ కూడా ఫాలో అవ్వాల్సి రావచ్చు ఇఫ్ ఇట్ ఈస్ ఏ కంపెనీ. మనం అదే మాట్లాడేది కంపెనీ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఏం అప్లై చేయాలి? ఇక్కడ AS13 అప్లై చేయాలి. ఓకేనా? సో డిఆర్ఆర్ఐ అకౌంట్ డెబిట్ టు cash or bank. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఓకే, ఇన్వెస్ట్ చేసాం. సో ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు ఎక్స్టెండెడ్ ట్రాన్సాక్షన్, కమ్ ఇంట్రెస్ట్ ట్రాన్సాక్షన్, ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు, ఉండకపోతే ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, ఇవన్నీ కూడా రొటీన్ గా AS13 రూల్స్ అప్లై చేయాలి. రైట్. నెక్స్ట్, సో ఈ రెండులో అమౌంట్ సెట్ అసైడ్ చేసాం, ఇన్వెస్ట్ చేసాం. మళ్ళీ ఇవే ఎంట్రీ సెకండ్ ఇయర్ లో కూడా రిపీట్ అవుతాయి కదా. Yes, sir. సెకండ్ ఇయర్ లో అడిషనల్ ఎంట్రీస్ ఏమొస్తాయి? నేను ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి దాని మీద ఏమొస్తుంది? Return was ఇంట్రెస్ట్. interest. ఇంట్రెస్ట్ ఆన్ డిఆర్ఆర్ఐ రావచ్చా లేదా? రావచ్చు. ఇంట్రెస్ట్ వస్తే ఎంట్రీ అన్నాను. Cash or bank to interest. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు Interest. ఇంట్రెస్ట్ ఆన్ DRRI. డిఆర్ఆర్ఐ. ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ నాన్న. ఓకేనా? Yes, sir. మరి ఇంట్రెస్ట్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? గుర్తెచ్చుకో, నేను అన్ని అడుగుతున్నాను, గుర్తు చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను గుర్తెచ్చుకో, ఇంట్రెస్ట్ అనే డబ్బులు వచ్చాయి కదా, నాకు ఇంట్రెస్ట్ అనే లెడ్జర్ ఎక్కడికి క్లోజ్ చేయాలి? DRR. దీనిలో రెండు రకాలు జాగ్రత్తగా అర్థం. దీనిలో క్యుములేటివ్ సింకింగ్ ఫండ్ గుర్తుందా? క్యుములేటివ్ అనుకున్నా దాని అర్థం వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఇన్వెస్ట్ చేసేయాలి. ఇంట్రెస్ట్ కూడా తీసుకెళ్ళి ఏం చేయాలి? మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి. అంటే నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే ఇన్వెస్ట్మెంట్ లో రెగ్యులర్ డిఆర్ఆర్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కూడా ఇన్వెస్ట్ చేస్తాను సెకండ్ ఇయర్ లో. అలా ఇన్వెస్ట్ చేసాను అనుకో క్యుములేటివ్ అంటాం. దీని అర్థం ఏంటన్నా? ఇంట్రెస్ట్ అమౌంట్ ఇన్వెస్టెడ్ అగైన్. డిఆర్ఆర్ఐ లో మళ్ళీ ఇంట్రెస్ట్ ని ఇన్వెస్ట్ చేస్తే సో అప్పుడు ఎంట్రీ ఏమొస్తుందంటే కనుక ఇన్వెస్ట్మెంట్ కి ఎంట్రీ సేమ్ నానా. అయితే ఇక్కడ అమౌంట్ డిఆర్ఆర్ అమౌంట్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా కలిపి క్యాష్ ఆర్ బ్యాంక్ డెబిట్ క్రెడిట్ అవుతుంది, డిఆర్ఆర్ఐ డెబిట్ అవుతుంది. అప్పుడు ఈ ఇంట్రెస్ట్ అనే లెడ్జర్ ఎక్కడ క్లోజ్ చేయాలి? ఇంట్రెస్ట్ అనే ఇన్కమ్ ఇఫ్ ఎనీ ఫండ్ ఈస్ క్రియేటెడ్, జాగ్రత్త గుర్తెచ్చుకోండి కాన్సెప్ట్ ఆఫ్ చెప్పండి. ఇఫ్ ఎనీ ఫండ్ ఈస్ క్రియేటెడ్, ఫండ్ బేస్డ్ అకౌంటింగ్ సిమిలర్ టు NPO అన్ని వాటికి లాగా. ఇఫ్ ఎనీ ఫండ్ ఈస్ క్రియేటెడ్, if any income is derived from that investment,
ద ఇన్కమ్ ఈజ్ అడ్జస్టెడ్ టు ద ఫండ్ కదా. కాబట్టి అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది అన్న? ఇంట్రెస్ట్ ఆన్ Interest account debit to DRRI DRR. అకౌంట్ డెబిట్ టు డిఆర్ఆర్ రిజర్వ్ కి పంపించాలి. ఏ రిజర్వ్? ఫండ్ ఏదైతే నేను క్రియేట్ చేస్తానో ఆ రిజర్వ్ కి యాడ్ చేయాలి. సాయికేం గుర్తొచ్చిందా? Yes, sir. అదే ఒకవేళ నాన్ క్యూములేటివ్ అయితేనన్నా, నాన్ క్యూములేటివ్ అంటే ఇంట్రెస్ట్ ఎవరు తీసేసుకుంటారు? కంపెనీ Company తీసుకుంటుంది, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయదు. Yes, sir. అలా ఇన్వెస్ట్ చేయలేదు అనుకో, దట్ మీన్స్ ఇంట్రెస్ట్ నాట్ రీఇన్వెస్టెడ్. సో ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ చేయనప్పుడు అప్పుడు ఇంట్రెస్ట్ అకౌంట్ ఎక్కడ క్లోజ్ చేయాలి మరి? P&L. అంతే. మరి ఫండ్ కి సంబంధం లేనప్పుడు ఆ ఇంట్రెస్ట్ మనం ఎక్కడ పంపించాలి? P&L కి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఓకేనా? Yes, sir. రైట్. ఇది ఇంట్రెస్ట్ కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్. క్యుములేటివ్ అయితే ఏంటి, నాన్ క్యుములేటివ్ అయితే ఏంటి. అలాగే ఇప్పుడు వెంటనే ఇవన్నీ మనం రాసాం. అంటే ఎవ్రీ ఇయర్ డిఆర్ఆర్ క్రియేట్ చేస్తాం, దీంతో పాటుగా డిఆర్ఆర్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది. సో నేను చాలాసార్లు చెప్పాను, సింగిల్ ఫండ్ కాన్సెప్ట్ లో బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? బ్యాలెన్స్ షీట్ లో డిఆర్ఆర్ లయబిలిటీ ఎంత ఉంటుందో ఇన్వెస్ట్మెంట్ కూడా ఏముంటుంది? సేమ్ ఉంటుంది. రెండు సేమ్ ఉండేలాగే కదా మేనేజ్ చేస్తాం. సాయి కిరణ్ అవునా? గుర్తుందా? సింకింగ్ ఫండ్ అండ్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ రెండు ఎలా ఉంటాయి? సేమ్ ఉంటాయి. Same ఉంటాయి. Yes, sir. అలాగే డిఆర్ఆర్ అండ్ డిఆర్ఆర్ అవి కూడా ఎలా ఉంటది? Same one. సేమ్ ఉంటాయి. సో రాసే ఎంట్రీస్ లో రెండు ఎప్పుడు ఏమవుతాయి? సేమ్ అవుతాయి బ్యాలెన్స్ షీట్ లో. Yes, sir. ఇప్పుడు రిడమ్షన్ టైం వచ్చింది, రిడమ్షన్ డ్యూ డేట్ వచ్చింది. సో రిడమ్షన్ డ్యూ డేట్ న కంపెనీ చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు ఈ మెథడ్ ఫాలో అయితే రిడీమ్ చేయాలి కదా. Yes, sir. రిడీమ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తుంది నాన్న? Percentage debenture to cash. ముందు ఇన్వెస్ట్మెంట్ అమ్మేయాలి, డబ్బులు లేకుండా sale redeem చేయాలి, చేస్తుంది. సేల్ ఆఫ్ డిఆర్ఆర్ఐ. ఓకేనా? సేల్ చేసేయాలి. సేల్ చేస్తే ఎంట్రీ వస్తుంది నాన్న? Bank account debit to DRRI. డిఆర్ఆర్ఐ. సో ఎక్కువగా అమ్మచ్చు, ఎక్కువ వస్తే ప్రాఫిట్ ఆర్ లాస్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. ఓకేనా? సో వచ్చిన ఈ డబ్బులు మనం ఉపయోగించి ఏం చేయాలి మళ్ళీ నెక్స్ట్? Redeem చేయాలి, sir. రిడీమ్ చేయాలి. సో నెక్స్ట్ వన్ ఇస్ రిడమ్షన్. రిడమ్షన్ ఎంట్రీ ఇందాక మనం ఆల్రెడీ రిడమ్షన్ కి ఎంట్రీస్ ఇక్కడ చూసాం కదా, ఇవే ఎంట్రీస్ అన్నమాట. లైక్ డిబెంచర్స్ టు బ్యాంక్. కానీ ఇక్కడ డబ్బుల కోసం ఎంట్రీ ఉంటుంది అంతే, రైట్? సో అప్పుడు పేమెంట్ కి ఎంట్రీ ఏమొస్తుంది? అప్పుడు Percentage debenture account debit to bank account. అలాగే ప్రీమియం ఉంటే ప్రీమియం అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఇది పేమెంట్ చేయాల్సి. ఓకేనా? Okay, sir. అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్ ఉండిపోయింది అని అబ్జర్వ్ చేస్తే, ఇన్వెస్ట్మెంట్ నమ్మేస్తాం, డబ్బులు వచ్చి రీపే చేస్తాం, కానీ నా బుక్స్ లో ఇంకొకటి ఉండిపోయింది. ఏముండిపోయింది? Reserve. రిజర్వ్ ఉండిపోయింది కదా. నేను సెటిస్ఫై ప్రూవ్ చేశాను, నా ఎబిలిటీ ప్రూవ్ చేయడానికి చేశాను. Yes, sir. ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేశాను? క్యాష్ ప్రాబ్లం రాకూడదని ఇన్వెస్ట్మెంట్ చేశాను. క్యాష్ ప్రాబ్లం లేదు, రిడీమ్ చేసేసాను. ఓకేనా? అప్పుడు నాకు ఇంకా అవసరం లేదు కదా ఇది. Yes, sir. మరి రిజర్వ్ ఏం చేయాలి? P&L close చేసాం. క్లోజింగ్ ఆఫ్ డిఆర్ఆర్. సో రిజర్వ్ ని P&L కి ఎప్పుడు ఏది రివర్స్ అవ్వదన్న, P&L నుంచి క్రియేట్ చేసింది మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? జనరల్ రిజర్వ్ కి. ఫ్రీ రిజర్వే కాబట్టి ఇది మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు అని చెప్పడం కోసం మన దగ్గర ఒక ఆప్షన్ ఏంటి? జనరల్. సో డిఆర్ఆర్ టు జనరల్ రిజర్వ్. ఒకవేళ దీనిలో ఇదే సిచ్యువేషన్ లో ఇక్కడ నేను రిడమ్షన్ ఇలా రాశాను, ఇవి ఉపయోగించుకుని ఈ డబ్బులు ఉపయోగించుకోవచ్చు. అలాగే కంపెనీ ఏం చేయొచ్చానా? ఓపెన్ మార్కెట్ కూడా చేయొచ్చా, చేయకూడదా? చేయొచ్చు, సార్. ఓపెన్ మార్కెట్ కూడా చేయొచ్చు. అప్పుడు ఏమవుద్ది? ఈ ఎంట్రీస్ ఉంటాయి, దీంతో పాటుగా ఈ ఎంట్రీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ అమ్మేసాను, డబ్బులు వచ్చాయి. ఈ డబ్బులు ఉపయోగించి రిడీమ్ చేయొచ్చు, దాంతో పాటుగా ఓపెన్ మార్కెట్ లో ఉన్న వాటిని కూడా నేను డైరెక్ట్ గా కొని కూడా రిడీమ్ చేయొచ్చు. సో ఇవి కంబైన్డ్ అయిపోయి కూడా ఎంట్రీ ఉండొచ్చు అన్న. సో సిచ్యువేషన్ బేస్ చేసుకుని మనం ఎంట్రీస్ రాయాలి. ఓకేనా? దిస్ ఇస్ ద థియరీ. సో నోట్స్ చేసుకున్నాను ఎంట్రీస్. డిఆర్ఆర్ఐ, డిఆర్ఆర్ ఒకవేళ ఉంటే అడిషనల్ ఎంట్రీస్ ఏమొస్తాయని చెప్పాను. Amount set aside, P&L to DRR, investment DRRI to cash or bank, interest on DRRI, bank to interest on DRRI. అలాగే ఇంట్రెస్ట్ క్యూములేటివ్ అయితే కనుక రీఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ డిఆర్ఆర్ఐ టు డిఆర్ఆర్ ట్రాన్స్ఫర్ చేస్తాం. నాన్ క్యూములేటివ్ కనుక P&L ట్రాన్స్ఫర్ చేస్తాం. అలాగే రిడమ్షన్ చేసేటప్పుడు
పేమెంట్ చేయాలంటే ముందు వాటిని ఏం చేయాలి, సేల్ చేసి వచ్చిన డబ్బులతో రిడీమ్ చేయాలి. ఫైనల్ గా మిగిలిపోయినటువంటి డిఆర్ఆర్ బ్యాలెన్స్ ని జనరల్ రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఏదైనా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే సమ్స్ చాలా బాగుంటుంది. కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ గా AS13 మళ్ళీ చెప్తాను, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ ని అప్లై చేస్తూ సమ్స్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ బేసిక్ రూల్స్ కూడా కొంతవరకు మనకి తెలియాలి. మనం ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ కూడా మనం నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి సమ్స్ తో పాటు గుర్తు చేస్తాను, ఒకవేళ ఎవరైనా మర్చిపోతే. సో కంగారు పడకుండా జాగ్రత్తగా మనం అది సాల్వ్ చేద్దాము. సో అందరూ కూడా ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 తీసుకున్నాను. చెప్పిన థియరీలో డౌట్స్ ఏమి ఉంటాయి అడగండి ఫస్ట్. నిర్మల్ క్లియర్ అయినంత? Yes, sir. సిద్ధు విన్నావా నువ్వు? సిద్ధు ఎంట్రీస్? Yes, sir. ఓకే. యశ్వంత్? Yes, sir. క్లియర్ గా విన్నావా? Yes, sir. ఓకే. రైట్, అయితే క్వశ్చన్ నెంబర్ 1 నేను చేసినప్పుడు మరి అడుగుతాను నేను ఖచ్చితంగా. సో ఎంట్రీస్ అందరూ విన్నానన్నారు కాబట్టి సో చాలా క్లియర్ గా చెప్పాలి నాకు. ఎవరైనా మిస్టేక్ చెప్తే మాత్రం అసలు ఒప్పుకోను. సో క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోండి. సో క్వశ్చన్ చదువుతాను, డేటాను రాస్తాను, తర్వాత మనం సమ్ ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1. On January 1st, Ramal Limited had 500 debentures of 100 each outstanding in the books carrying interest rate 6% per annum. సో మనకి ఇచ్చిన డేటా 1st January సో కంపెనీ దగ్గర డిబెంచర్స్ ఉన్నాయంటున్నాను. 500 డిబెంచర్స్, 100 రూపీస్ ఫేస్ వాల్యూ. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 6% per annum. ఇది వాడు ఇచ్చినటువంటి డేటా. డిఆర్ఆర్ బ్యాలెన్స్ డిబెంచర్స్ తో పాటుగా మరి డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ కూడా మెయింటైన్ చేస్తారు కాబట్టి డిఆర్ఆర్ బ్యాలెన్స్ ఇస్ 12,500. In accordance with the powers in the deed, the directors acquired the debentures from the open market. సో కంపెనీకి పవర్స్ ఉన్నాయన్న, ఓపెన్ మార్కెట్ అనేది ఒక పవర్, అది కూడా అగ్రిమెంట్ లో రాసుకోవాలి. సో ఓపెన్ మార్కెట్ అనే పవర్ ఇచ్చారంట, కంపెనీకి ఉందంట ఫర్ ఇమీడియట్ క్యాన్సిలేషన్. మనకు ఉన్నది కేవలం ఇమీడియట్ క్యాన్సిలేషన్, హెల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. రైట్ అన్న. సో ఓపెన్ మార్కెట్ లో అవసరం అయితే కొనొచ్చు అంటే కంపెనీ. రైట్. సో an immediate cancellation as follows. 1st March. సో సో 1st March ఓపెన్ మార్కెట్ లో 5,000 రూపీస్ డిబెంచర్స్ at the rate of 98 కమ్ ఇంట్రెస్ట్ పర్చేజ్ చేసింది కంపెనీ, ఓపెన్ మార్కెట్ లో కొనేసింది. ఇమీడియట్ గా మళ్ళీ ఆ రోజు ఏం చేస్తుంది, వాటిని క్యాన్సిల్ చేస్తుంది. ముందు అయిపోయింది ఇమీడియట్ క్యాన్సిలేషన్. అలాగే నెక్స్ట్ 1st August. సో అయితే 1st August ట్రాన్సాక్షన్ కన్నా నువ్వు ముందు అబ్జర్వ్ చేస్తే కింద ఇంకో పాయింట్, డిబెంచర్ ఇంట్రెస్ట్ ఈస్ పేయబుల్ హాఫ్ ఇయర్లీ on 30th June and 31st December. సో జూన్ అంటే కానీ ఇక్కడ మధ్యలో వస్తుంది కదా. సో ఫస్ట్ మనం జూన్ తీసుకుందాం. ఇంట్రెస్ట్ డ్యూ డేట్, కంపెనీ ఇంట్రెస్ట్ డ్యూ డేట్, ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ తర్వాత సో తర్వాత డేట్ 1st August.
1st August లో మళ్ళీ పర్చేజ్ చేసింది కంపెనీ మార్కెట్ లో 10,000 రూపీస్ ఆఫ్ డిబెంచర్స్ అట్ ది రేట్ ఆఫ్ 100.2 10,000 డిబెంచర్స్ కాదు, 10,000 రూపీస్ ఆఫ్ డిబెంచర్స్. ఓకేనా, జాగ్రత్త. రూపీస్ సింబల్ పడకపోతే నీట్ గా రాసుకోండి. కమ్ ఇంట్రెస్ట్ 10,000 రూపీస్ అట్ 100.25 కమ్ ఇంట్రెస్ట్ కొన్నదంట. అలాగే నెక్స్ట్ December 15 మళ్ళీ పర్చేజ్ చేసిందంటే కంపెనీ ఈసారి 2,500 వర్త్ ఆఫ్ రూపీస్ ఆఫ్ డిబెంచర్స్ అట్ 98x ఇంట్రెస్ట్ కొన్నదన్నా. ఇది చివరిచ్చాడు. ఇంకా ఫైనల్ గా ఇయర్ ఎండ్ అయింది 31st December. ఆ రోజు ఏముంటుంది మన ట్రాన్సాక్షన్ లో ఇంట్రెస్ట్ డ్యూ డేట్. ఆ రోజు ఏముంటుంది ఇంట్రెస్ట్ డ్యూ డేట్. ఇది ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన ఈ డేటాకి మనం ఏం తయారు చేయమని అడుగుతున్నాడు వాడు మనల్ని. షో ది లెడ్జర్ అకౌంట్స్ ఆఫ్ ది డిబెంచర్స్ అండ్ డిబెంచర్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్ అడుగుతుంది ఇగ్నోరింగ్ ఇన్కమ్ ట్యాక్స్. అయితే క్వశ్చన్ మనం అడుగుతుంది డిబెంచర్స్, డిబెంచర్ ఇంట్రెస్ట్ వీటి గురించి మాత్రమే మనం అడుగుతున్నాం. ఆ లెడ్జర్స్ అడుగుతున్నాను అన్న. ఆ లెడ్జర్ రిలేటెడ్ ఎంట్రీస్ మనం ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి నేను జనరల్ ఎంట్రీస్ చెప్తాను, లెడ్జర్ పోస్టింగ్స్ కూడా చెప్తాను. నెక్స్ట్ టైం నుంచి డైరెక్ట్ గా లెడ్జర్ పోస్టింగ్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ కదా, అందుకే నేను ఏం చేస్తాను జనరల్ ఎంట్రీస్ కూడా చెప్తున్నాను. కాన్సన్ట్రేట్ చేయండి. నేను అడిగిన పర్సన్ నాకు ఇక్కడ ఉన్న డేటా ప్రకారం ఎంట్రీస్ చెప్పడానికి ట్రై చేయండి. మనం మాట్లాడుతున్న ఓన్లీ ఓపెన్ మార్కెట్ గురించేనా, క్యాష్ పేమెంట్ లాంటివి ఏమి ఇక్కడ ఎక్కడా లేవు. ఓపెన్ మార్కెట్ పర్చేజ్ చేసి పేమెంట్లు చేశారు అంతే. రైట్, ఓపెన్ మార్కెట్ పేమెంట్సే ఉన్నాయి, డైరెక్ట్ కన్సంప్షన్ కాదు. రైట్, స్పెసిఫిక్ పర్సన్ తీసుకుందాం. ఎవరు చెప్పడానికి ట్రై చేస్తాను ఫస్ట్? యశ్వంత్ నాకేం చెప్పలేదు కదా. యశ్వంత్ ట్రై చేద్దామా? ఇది కంపెనీ. ఓకేనా, కంపెనీ యొక్క డేటా నుంచి మనం రాసేది జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హోమ్, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎ కంపెనీ. ఓకేనా, సో కంపెనీ పేరు ఏమైనా ఇచ్చాడు క్వశ్చన్ లో? రామా లిమిటెడ్. రైట్, రామా లిమిటెడ్ నాట్ అన్ ఇష్యూ. సో రామా లిమిటెడ్ లో బుక్స్ లో మనం రాస్తున్నాం. ఫస్ట్ ఎంట్రీ ఏ రోజు ఉంటుంది? ఫస్ట్ ఎంట్రీ ఏ రోజు ఉంటుంది? యశ్వంత్ సార్, ఆ ఫస్ట్ ఎంట్రీ ఏ రోజు ఉంటుంది? ట్రాన్సాక్షన్ ఏ రోజు స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఎంట్రీ ఎక్కడే కదా. సో ఇది ఈ రోజు ఎంట్రీ ఏముండదా 1st January లో? బ్యాలెన్స్ లేదు సార్. రైట్, ఓన్లీ బ్యాలెన్సెస్. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ మార్చ్ అని చెప్పినాను, ఎంట్రీ చెప్పు. సో కొంటే కనుక ఒక ఇన్వెస్ట్మెంట్ కొన్నట్టే కదా, ఎంట్రీ చెప్పు. చెప్పినాను ఎంట్రీస్. డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ టు సపరేట్ గా నేను చెప్పినట్టు ఇండివిజువల్ చెప్పాను. ఒక ఇన్వెస్ట్మెంట్ నేను కొంటే ఫస్ట్ నేను ఉపయోగించేది ఏదైనా ఓన్ డిబెంచర్. నీకు అర్థమైపోతే నాట్ అన్ ఇష్యూ, బట్ కానీ నేను సపరేట్ చేసి రాస్తాను జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. అమౌంట్ ఆల్రెడీ వాడి ఇచ్చేది ఎంత అన్న? 5,000 కాదు, ఇలా 5,000 రాయొచ్చు అసలు. కమ్ ఇంట్రెస్ట్ మరి నువ్వు చెప్పలేదు నాకు. నువ్వు ఎక్స్ ఇంట్రెస్ట్ రాయాలి. అప్పుడు 5,000 నుంచి ఏం మైనస్ చేయాలి? ఇంట్రెస్ట్ ఎంత, ఎలాగ రాయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పు, గుర్తెచ్చుకో. 5,000 డిబెంచర్స్ వర్త్ ఫేస్ వాల్యూ అది ఇంటూ 6%. 5,000 రాయిచ్చు అసలు ఇలాగా. మై డియర్ ఫ్రెండ్, గుర్తులేదేమి. ఈ 5,000 అనేది ఫేస్ వాల్యూ నాన్న. మనకు కొన్నది 98కి నాన్న. అంటే 50 into 98 ఇస్ ద టోటల్ కాస్ట్. అంతేగాని అసలు 5,000 కాదు ఫస్ట్ కొన్నది. యశ్వంత్ నీ కోసం ఒకటి నేను చెప్తాను, తర్వాత నువ్వు చెప్తావా? రైట్, 5,000 అనేది ఏంటి ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం? ఫేస్ వాల్యూ. ఈ 98 అనేది పర్చేజ్ కాస్ట్. అంటే సింపుల్ గా మాట్లాడుకుంటే 5,000 by 100 వేస్తే నీకు నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ 50. 50 into 98 is the come interest price, that is 4,900 minus
Interest is always calculated on face value. Into ఎన్ని రోజులు ఇంట్రెస్ట్ పే చేయాలి? ఇంట్రెస్ట్ కంపెనీ డ్యూ డేట్స్ ఎప్పుడెప్పుడు? జూన్, డిసెంబర్. నేను జనవరి నుంచి మార్చ్కి వచ్చాను అంటే డిసెంబర్కి ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. అప్పుడు ఎన్ని నెలలు ఇంట్రెస్ట్ పే చేయాలి? జనవరి, ఫిబ్రవరి. ఇది ఫస్ట్ మార్చ్ కాబట్టి అంటే ఎన్ని నెలలు ఇంట్రెస్ట్? 2 months ఇంట్రెస్ట్ దానిలో కలిసిపోయి ఉంటుంది. ఓకేనా? అప్పుడు 4,900 మైనస్ 5,000 ఇంటూ 6% ఇంటూ 2/12 ఎంతనా? క్యాల్కులేటర్ ఉందా? Yes, sir. 4850, sir. అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది? 4850 ఇస్ ద కరెక్ట్ వాల్యూ. మరి 50 రూపీస్ ఏమని రాయను? డెబిట్. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. 2 cash or bank. So total payment is 4,900. దానిలో 4850 డిబెంచర్స్ పేమెంట్, 50 రూపీస్ ఇంట్రెస్ట్ పేమెంట్. సేమ్ డేనా ఇమీడియట్ క్యాన్సిలేషన్ కూడా జరుగుతుంది కదా నాన్న? Yes, sir. డిబెంచర్స్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 5,000. 5,000 మనం ఇప్పుడు ఎంత కొనేసాం? 4850 కొన్నాం. సో క్యాన్సిల్ చేస్తే నాకు ప్రాఫిటా లాసా? లాస్. 5,000 ఉన్న లైబిలిటీకి 4,950 పెట్టి కొనేస్తే లాసా? ప్రాఫిట్ సార్. ప్రాఫిట్ కదా. సో డిబెంచర్స్, ఓన్ డిబెంచర్ క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలి కదా. డిబెంచర్స్ డెబిట్ 5,000. 2 ఓన్ డిబెంచర్ ఎంత? 4850. 2 ప్రాఫిట్ నేను ఇంకా డైరెక్ట్ గా రాసేస్తాను. మళ్ళీ ప్రాఫిట్ ఎక్కడ క్లోజ్ అవుతుంది? క్యాపిటల్ రిజర్వ్ ఎంత? 150. ఓకేనా? సార్. రైట్. ఇప్పుడు అలాగే జాగ్రత్తగా మరి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చెప్తావా? నెక్స్ట్ డేట్ ఎప్పుడు? ఇదేమైనా డౌట్ ఉందా? ఇదంతా ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా దీనిలో? సెప్టెంబర్. ఇంట్రెస్ట్ పే చేయాలి కదా సార్ 30th సెప్టెంబర్. దీనిలో ఇంకేమైనా డౌట్ ఉందా? నేను పాదాల్లో ఫస్ట్ మార్చిన. నో సార్. లేదు. ఓకే. సో నెక్స్ట్ డేట్ 30th జూన్ అన్న, సెప్టెంబర్ కాదు. ఆ జూన్ ఇంట్రెస్ట్ డ్యూ డేట్. ఇంట్రెస్ట్ కంపెనీ ఎంత పే చేయాలి చెప్తానా? ఎంట్రీ అండ్ ఫస్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్ కి. ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఓకే, వెరీ గుడ్. సో వాట్ ఇస్ ద అమౌంట్ చెప్పు? 10,000 సార్. ఎలా వచ్చిందని క్యాల్కులేషన్? 10,000 ఫేస్ వాల్యూ సార్. 10,000 ఇంటూ వై 10,000? లాస్ట్ ఓపెనింగ్ 5,000 ప్లస్ ఇప్పుడు కొన్న 5,000 కాదు సార్. 5,000 సార్. నా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ లో డిబెంచర్ అనేది లైబిలిటీ. ఎస్ సార్. లైబిలిటీ నా దగ్గర ఆల్రెడీ ఎంత ఉంది బుక్స్ లో? 5,000. 50,000. 50,000 సార్. 50 లో ఆల్రెడీ ఎంత క్యాన్సిల్ అయిపోయింది? 5,000. అప్పుడు ఇంకా నా దగ్గర కంటిన్యూ అవుతున్న లైబిలిటీ ఎంత? 40. నా బ్యాలెన్స్ షీట్ లో ఒక రోజున ఎంత లైబిలిటీ కంటిన్యూ అయితే దాని మీద ఇంట్రెస్ట్ పే చేస్తాను సార్. మరి 5,000 మీద ఇంట్రెస్ట్ పే చేయవా? జస్వంత్ 5,000 మీద ఇంట్రెస్ట్ పే చేయాలా వద్దా? యశ్వంత్ మళ్ళీ క్వశ్చన్ జాగ్రత్తగా. నా బుక్స్ లో డిబెంచర్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు? ఎంత వాల్యూ? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. యశ్వంత్ నా వాయిస్ వినబడుతుందా క్లియర్ గానే? ఒకసారి జాగ్రత్తగా వింటాం మళ్ళీ ఒకసారి. రైట్, నేను నెక్స్ట్ పర్సన్ వెళ్తాను. బెటర్. యశ్వంత్ మళ్ళీ అడుగుదాం. సిద్ధార్థ్, సిద్ధు సార్. సిద్ధు నా వాయిస్ వినబడుతుందా? లైట్ గా బ్రేక్ అవుతుంది సార్. ఓకే, జాగ్రత్తగా విను. ఓకే సార్. 50,000 డిబెంచర్స్ ఉన్నాయి. ఎస్ సార్.
దానిలో 5,000 ఆల్రెడీ క్యాన్సిల్ చేసేసాం. ఎస్ సార్. కంటిన్యూ అవుతుంది ఎన్ని? 45,000. దాని మీద ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 6%. ఇంటూ ఎన్ని నెలలు ఇంట్రెస్ట్ పే చేయాలి? 6 months సార్. 6 months అప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత అవుతుందో? 1350 సార్. 1350. రైట్. నువ్వు పేమెంట్ చేసిన ఇంట్రెస్ట్ ఎన్ని డిబెంచర్స్ మీద, ఎంత వాల్యూ ఆఫ్ డిబెంచర్స్ మీద? 45,000 వాల్యూ డిబెంచర్స్. మరి 5,000 మీద ఇంట్రెస్ట్ వద్దా అని క్వశ్చన్ అడిగారు ఇందాక. సార్ 5,000 మీద ఇంట్రెస్ట్ పే చేయాలి కదా కంపెనీ. వాడు డిబెంచర్ హోల్డరే కదా, వాడు ఎంతకాలం హోల్డ్ చేశాడు? మార్చ్ వరకు. మార్చి వరకు హోల్డ్ చేశాడు అంటే ఎన్ని నెలలు? 2 months సార్. 2 months కి మనం ఇంట్రెస్ట్ పే చేయాలి కదా డిబెంచర్ హోల్డర్కి. ఎస్ సార్. చేసామా చేయలేదా? చేస్తాం సార్. చేస్తాం. ఎక్కడ చేస్తాం? ఇక్కడ ఉంది. ఇందాక డిబెంచర్స్ కొన్నప్పుడు సార్. కొనేటప్పుడు చేస్తాం కదా, ఇంకా మనకి ప్రాబ్లం లేదు. అర్థమైందా నీకు పాయింట్? ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. దానికోసం అడుగుతున్నాను నేను. రైట్. సో అలాగే నెక్స్ట్ అన్న, సో చెప్పు సిద్ధు, ఇది కూడా కంప్లీట్ చేసి 1st August ట్రాన్సాక్షన్ కూడా కంప్లీట్ చేద్దాం. ఓకే సార్. 1st August ఎంత పర్చేజ్ చేసాం? 10,000 ఫేస్ వాల్యూ ఎంత కొన్నాం? 100.25 సార్. సో అంటే ఇప్పుడు మళ్ళీ డిబెంచర్స్ ని ఓన్ డిబెంచర్స్ అన్న కొన్నాను కాబట్టి ఓన్ డిబెంచర్స్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. కానీ ఏ ప్రైస్ డెబిట్ చేయాలి? ఎక్స్ ఇంట్రెస్ట్. దాంతో పాటు ఇంట్రెస్ట్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. సో టు క్యాష్ ఆర్ బ్యాంక్ రాయాలి. సో క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత ఫస్ట్ చెప్పు, ఎంత పేమెంట్ చేస్తారు మొత్తం, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? టోటల్ 10,000 ఎస్ సార్. డివిజన్ 100 నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ ఇంటూ ఒక్కొక్క దాన్ని ఎంత కొన్నాం? 100.25 సార్. సో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందో చూడు. 10,025 సార్. 10,025. సో 10,025 లో వాట్ ఈస్ ద డిబెంచర్ వాల్యూ, వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ వాల్యూ? ఫస్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంట్రెస్ట్ ఎప్పుడు దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? ఫేస్ వాల్యూ. సో ఫేస్ వాల్యూ ఎంత? 10,000 సార్. ఇంటూ 6% ఇంటూ ఎన్ని నెలలు ఇంట్రెస్ట్ పే చేయాలి? 1 month. జూన్ ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది, ఇంకా మిగిలిందంతా ఒక నెల కదా, జూలై. 1 month ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయి. 1 month సార్. ఎంత అప్పుడు వాల్యూ? 50 రూపీస్. సో ఆటోమేటిక్ గా 9,975 ఇదే ఓన్ డిబెంచర్ వాల్యూ, అంతేనా కాదా? అంతే సార్. ఇప్పుడు ఈ డిబెంచర్ మళ్ళీ ఇమీడియట్ గా ఏం చేయాలి? క్యాన్సిల్ సార్. క్యాన్సిల్ చేయడానికి ఎంట్రీ 6% డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ ఎంత? 9,975. 10,000 డిబెంచర్ లైబిలిటీ 10,000 క్యాన్సిల్. 2 అసెట్ క్యాన్సిలేషన్ ఎంత? 9,975. 10,000 లైబిలిటీకి 9,975 రూపాయలు ఇచ్చాను అంటే నాకు అది ప్రాఫిటా లాసా? ప్రాఫిట్ సార్. ప్రాఫిట్ ఎక్కడ పంపించాలి? సిఆర్ అకౌంట్. అయిపోయింది. సో ప్రాఫిట్ ఆన్ క్యాన్సిలేషన్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ 25. ఓకేనా? ఓకే సార్. రైట్. నోట్ చేయనా? నెక్స్ట్ డేట్ మరి ఇక్కడ దాకా చెప్పిన దానిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి, లేకపోతే నెక్స్ట్ పర్సన్ నేను అడిగిన పర్సన్ సమాధానం చెప్పాలి. 15th December. మా ముందే చెప్పాను ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ కి ఇంటర్లేట్ అయి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ బాగా తెలుసుకుని గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ అప్పుడు చేసాము, అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అక్ష జైన్ ఎస్ సార్. చెప్తారా? 15th December ట్రాన్సాక్షన్. ఎస్ సార్. రైట్, చెప్పు. ఓన్ డిబెంచర్ అకౌంట్ డెబిట్. డెబిట్ ఎంతో చెప్పగలవా? క్యాలిక్యులేషన్ ఎలాగా? 2,500 divided by 100 into 98.5. 98.5 ఎక్కడ ఉంది? అంటే బుక్ లో సార్ 98.5. ఓకే, 98.5 అన్నా. ఓకే ఓకే, 98.5. థ్యాంక్ యూ. 98.5. ఓకే. ఎక్స్ ఇంట్రెస్ట్ కదా సార్? అది ఎక్స్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను డైరెక్ట్ గా వేసేచ్చా లేదా? ఎస్ సార్. రైట్. ఎంత అవుతుంది? 2,500 divided by
100 into 98.6. 2462.5. 2462.5. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకో డెబిట్ ఉంటుందా ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు సార్. ఉంటుంది. ఎక్స్ ఇంట్రెస్ట్ అయినా కమ్ ఇంట్రెస్ట్ అయినా ఇంట్రెస్ట్ Yes, sir. ఉండదని కాదు, దానిలో కలవలేదని మాత్రమే ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉంటుంది. చెప్పనా లేదా? సార్ ఉంటుంది సార్. ఇంట్రెస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? ఫేస్ వాల్యూ ఇంటూ 6% ఇంటూ ఎన్ని నెలలకి ఇంట్రెస్ట్ పే చేయాలి? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 6 months. అయ్యో, డిసెంబర్ ఎండింగ్ అంటే 15 డిసెంబర్ అంటే 5.5 months. ఎస్ సార్. ఓ మై గాడ్. జనవరి ఫిబ్రవరి లెక్క పెట్టు, జనవరి నుంచి లెక్క పెట్టు. ఇంకా కాదు సార్, నేను పార్ట్ మంత్ into. కూడా ఫుల్ కౌంట్ చేసాను సార్. ఏందన్నా? పార్ట్ మంత్ కూడా ఫుల్ కౌంట్ చేశాను సార్. ఆ పార్ట్ మంత్ కూడా నువ్వు పార్ట్ కి 0.5 కౌంట్ చేస్తాం అంతే కదా. అంతకు మించి ఏం చేస్తాం? 687.5 ఇంక డేస్ లోకి మార్చాలంటే మళ్ళీ పెద్ద పని అయిపోద్ది, అవసరం లేదు. సో 2 క్యాష్ ఆర్ బ్యాంక్. సో రెండు కలిపి పేమెంట్ ఎంత? 25 సార్ అది 68.75 సార్. 68.75 ఇంట్రెస్ట్. అవునా? ఓకే సారీ 68.75 అండి. ఓకే తీస్తాను. 68.75. సో 2500 into 6% into 5.5 by 12. 68.75 plus 2462.5. So that equals to 2531.5. ఎస్ సార్. 0.25 అంతేనా? ఎస్ సార్. రైట్. 2 cash. తర్వాత ఇంకో ఎంట్రీ ఏముంటుంది దీనిలో? మళ్ళీ డిబెంచర్స్ ఏం చేయాలి? అది పే చేయాలి సార్. అది క్యాన్సిల్ చేయాలి. ఎస్ సార్. 6% డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ 2500 టు ఓన్ డిబెంచర్స్ వాల్యూ ఎంత? 2462.5 సార్. నాకు వచ్చినటువంటి ప్రాఫిట్ లాసా? ప్రాఫిట్ సార్. ఎంత? 37.5 అయిపోయింది. దీంతో 15 డిసెంబర్ కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్ గా మిగిలింది 31 డిసెంబర్ లో ఒక ఇంట్రెస్ట్ ఎంట్రీ. చెప్పు ఇంట్రెస్ట్ ఎంట్రీ. ఇంట్రెస్ట్ ఆన్ డెబెంచర్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఓకే. సో అమౌంట్ చెప్పు ఎంతో. ఎస్ సార్. కంపెనీ దగ్గర మొత్తం లయబిలిటీ ఇంకా ఎంత పెండింగ్ ఉంది? స్టార్టింగ్ లో చూడండి ఎంత ఇనిషియల్ గా ఉంది? 50,000. ఎస్ సార్. 50,000 లయబిలిటీ 50,000. 50 లో 5,000 పాయింట్, 10,000 పాయింట్, 2,500 పాయింట్ అంటే మొత్తం ఎంత? 17,500 డిబెంచర్స్ ని క్యాన్సిల్ చేసేసాం. ఎస్ సార్. ఇంకా కంపెనీ దగ్గర మిగిలిన డిబెంచర్స్ ఎన్ని? 50,000 minus 5,000 minus 10,000. 32,500. 32,500 మీద ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంటూ 6 months కా లేదా 12 months ఇంట్రెస్టా? 6 months సార్. అంతే. ఎంత అవుతుంది? డివైడెడ్ బై 975. 975. ఓకేనా? ఎస్ సార్. ఏంటి వచ్చింది అది కూడా? సో డేట్ వైజ్ ఎంట్రీస్ వెళ్ళాలని చాప్టర్ లో అదే ప్రమాదం. 8 marks క్వశ్చన్ ఇది. టైం తీసుకుంటది. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ లో ఆల్రెడీ చాలా ప్రాక్టీస్ చేసాం, అయినా మర్చిపోయారు, చాలా స్లోగా ఉన్నారు. రివిజన్ చేయాలి. రివిజన్ చేయకపోతేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా ఫైనల్ గా ఎంట్రీస్ ఏం ఎంట్రీస్ ఉంటాయన్నా? ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంట్రీలు రాస్తాం. ఇంకా ఫైనల్ ఏముంటాయి? క్లోజింగ్ ఎంట్రీస్ ఉంటాయి. సో మనల్ని అడుగుతున్నంత వరకు డిబెంచర్స్ వాటి ఇంట్రెస్ట్ గురించి అడిగాడు కాబట్టి ఇంకా క్లోజింగ్ ఎంట్రీ మహా అయితే దేని గురించి ఉంటుందన్న? ఇంట్రెస్ట్ ని క్లోజ్ చేయాలి. సో డిబెంచర్ ఇంట్రెస్ట్ మొత్తం ఎంత ఉందో చెక్ చేసుకోండి. 50 ప్లస్ 1350 క్యాలిక్యులేటర్ లో టోటల్ చేస్తున్నాను. ఫస్ట్ ట్రాన్సాక్షన్ కొనేటప్పుడు ఇక్కడ 50, సో ప్లస్ ఇక్కడ ఒక 1350 ప్లస్ మళ్ళీ ఇంకొక 50 ప్లస్ 68.75 ప్లస్ 975. సో టోటల్ ఇంట్రెస్ట్ 2493.75.
సో టోటల్ ఇంట్రెస్ట్ అంతటిని క్లోజ్ చేయాలి ఎక్కడికి, P&L. P&L అకౌంట్ డెబిట్ 2493.75 to interest on debentures 2493.75. Right, and this is last entry, closing entry. సో మీకు ఎంట్రీస్ అర్థం కోసం ఎంట్రీస్ చెప్పారా. ఇప్పుడు మన క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే ఎంట్రీస్ కాదని ఏమిటి కదా లెడ్జర్. సో ఇక్కడ ఉన్న వాటి ప్రకారం మనం ఏ లెడ్జర్స్ అడిగితే ఆ లెడ్జర్స్ ప్రిపేర్ చేయాలి. అయితే మనం అడుగుతున్న లెడ్జర్ ఏంటి, డిబెంచర్స్ అకౌంట్ లో ఏంటి, డిబెంచర్ ఇంట్రెస్ట్ అకౌంట్ ఏంటి, ఆ రెండు లెడ్జర్స్ అడిగాను. మిగతా లెడ్జర్స్ మనల్ని అడగలేదు. రైట్, సో మిగతా లెడ్జర్స్ మనల్ని అడగలేదు. సో మనం అడగినప్పుడు వాటితో మనకి రిక్వైర్మెంట్ లేదు. సో రెండు లెడ్జర్స్ ఏవైతే లెడ్జర్స్ అడిగాడో ఆ రెండు లెడ్జర్స్ ని మాత్రమే దీనిలో నుంచి నేను ఓపెన్ చేసి వాటిని ఎలా క్లోజ్ చేయాలో నేర్పిస్తాను. ఇక్కడ రాసిన ప్రతి ఎంట్రీకి మీనింగ్, క్యాలిక్యులేషన్ అర్థమైందా లేదో చెక్ చేసుకోండి అందరూ. రైట్, సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ట్రాన్సాక్షన్స్ కి డైరెక్ట్ గా పోస్టింగ్ చేస్తూ ఎంట్రీస్ రాస్తాను నేను. $6 డిబెంచర్స్ అకౌంట్, డిబెంచర్ ఇంట్రెస్ట్ అనొచ్చు లేదా ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ అనొచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదు. డిబెంచర్ ఇంట్రెస్ట్ రెండు రాయాలి. సో ఎంట్రీస్ గుర్తెచ్చుకుంటే ఎంట్రీస్ ప్రకారం వెళ్ళాలి. ఫస్ట్ ఓపెనింగ్ 1/1/2000 ఇయర్ లేదు 1/1 ఓపెనింగ్ డేట్ నా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డిబెంచర్స్ బై బ్యాలెన్స్ B/D. నిర్మల్, సో ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కంప్లీట్ చేద్దామా లెడ్జర్ పోస్టింగ్. yes sir. అట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డిబెంచర్స్ ఎంత ఉంది క్వశ్చన్ లో, 50,000. 50,000. రైట్, సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది, First March. ఫస్ట్ మార్చ్. సో ఫస్ట్ మార్చ్ న డిబెంచర్స్ కొన్నాము, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. డిబెంచర్స్ కొన్నాము, క్యాన్సిల్ చేసాం కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఓన్ డిబెంచర్స్ అని లెడ్జర్ ఆటోమేటిక్ ఏమైంది చెప్పు. Own debentures account తగ్గుతుంది సార్. క్యాన్సిల్ అయిపోయింది కదా ఆటోమేటిక్ గా, డెబిట్ టు క్రెడిట్ అయ్యి. సో నేను డైరెక్ట్ గా ఎంట్రీ రాసేయచ్చు కదా నాన్న. yes sir. సో ఎంట్రీ ఏమని రాస్తానంటే నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. 2 డిబెంచర్స్ నుంచి పేమెంట్ ఎంత చేశాను రాస్తాను, 2 బ్యాంక్. నేను డైరెక్ట్ పేమెంట్ నాన్న. సో డిబెంచర్స్ కి సంబంధించి పేమెంట్ ఎంత చేశాను, 4,850 పేమెంట్ చేశాను. 4,900 లో 50 పేమెంట్ ఏమో ఇంట్రెస్ట్, డిబెంచర్ సంబంధించిన పేమెంట్ 4,850. ఓకేనా. 4850 లేదు సార్ నేను ఓన్ డిబెంచర్స్ అని రాస్తాను, నీ ఇష్టం రాయొచ్చు. ఓకేనా, 2 బ్యాంక్ అని రాయొచ్చు లేదా ఓన్ డిబెంచర్స్ అని కూడా రాయొచ్చు. సో కానీ నేను డైరెక్ట్ గా ఓన్ డిబెంచర్స్ లెడ్జర్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది కదా. yes sir. డైరెక్ట్ గా 2 బ్యాంక్ అని రాశాను. సో 50,000 లో 5,000 ని 4850 పే చేస్తే రిమైనింగ్ ప్రాఫిట్ ఎక్కడికి వెళ్ళాలి, Capital reserve ఎంత 150. ఓకేనా. ఫస్ట్ డేట్ లో 5,000 కి సంబంధించిన ఎంట్రీస్. అలాగే ఈ 5,000 మీద ఇంట్రెస్ట్ పే చేసామా ఫస్ట్ మార్చ్ న, yes sir. ఇంట్రెస్ట్ ఎంత పే చేసాం 50. 50. ఇక్కడ ఇంట్రెస్ట్ కి పేమెంట్ ఎంట్రీ రాస్తాం, అయిపోయింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది, Interest payment sir. Interest payment. నెక్స్ట్ ఇంట్రెస్ట్ డ్యూ డేట్. సో 30th కేవలం ఇక్కడ రాస్తాం 30th జూన్ 2 బ్యాంక్. సో 6 months కి ఇంట్రెస్ట్ ఎంత పే చేసాం 13,350. మళ్ళీ క్యాల్కులేషన్ అవసరం లేదు కదా. yes sir. రైట్, మళ్ళీ ఫస్ట్ ఆగస్ట్ మళ్ళీ ట్రాన్సాక్షన్, మళ్ళీ ఫస్ట్ ఆగస్ట్ 2 మళ్ళీ bank. ఇప్పుడు 10,000 గురించి మాట్లాడతాం. 10,000 కి ఎంత పేమెంట్ చేసుకున్నాం అసెట్ ని, 10,025. అందులో 9,900. 9975 మాత్రమే. డిబెంచర్ వాల్యూ 9975 కదా. yes sir. సో 10,000 లో 9975 పోతే వాట్ ఇస్ ద క్యాపిటల్ రిజర్వ్ 125. మన క్యాపిటల్ రిజర్వ్ ఎంత 25. ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత Interest value 50 sir. 50. సో దానికి ఎంట్రీ ఎక్కడ రాయాలి, Debenture interest account 2 సో bank. 2 బ్యాంక్ 50 ఇంట్రెస్ట్. ఓకేనా, yes sir. అర్థమవుతుందా. yes sir. ఫస్ట్ ఆగస్ట్ అయిపోయింది, తర్వాత ట్రాన్సాక్షన్ ఎప్పుడు
15th December. 15th December. Yes, sir. మళ్ళీ పర్చేస్. సో 15th December. 2 బ్యాంక్ Bank. ఎంత కొన్నాం? 2462.5. అది 2462.5. సో 2500 కి ఎంత పోతే మిగిలిన క్యాపిటల్ రిజర్వ్ ప్రాఫిట్ ఎంత? 37.5. ఇంట్రెస్ట్ ఎంత వీటి మీద? 68.75. 2 బ్యాంక్ 68.75. ఓకేనా? ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ డేట్ ఎప్పుడు జరిగింది? In last date, sir. 31st December. ఎంత ఇంట్రెస్ట్ పే చేసాం? 975. 975. ఓకేనా? sir. సబ్జెక్ట్స్ నువ్వే. ఇంకా డిబెంచర్స్ ఎంత బ్యాలెన్స్ మిగిలింది? 50 లో ఈ వాల్యూ 5, ఈ వాల్యూ 10, ఈ వాల్యూ 2500. సో మిగిలిన ఎంత బ్యాలెన్స్? 32,500. 32,500. ఇంట్రెస్ట్ మొత్తం పిఎన్ఎల్కి వెళ్ళిపోద్ది కదా? Yes, sir. 2493.75 by P&L. 2493.75. దీంతో ఈ లెడ్జర్ క్లోజ్, లెడ్జర్ బ్యాలెన్స్ అయిపోయింది. Yes, sir. ఓకేనా? Yes, sir. మళ్ళీ లెడ్జర్ ఎలా చేయాలో అర్థమైంది కదా? నోట్ చేసుకోండి. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో దీంతో క్వశ్చన్ నెంబర్ 1 కంప్లీటెడ్. సో దీంతో ఎంట్రీ ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1 మీద ఇంకొక క్వశ్చన్ అడుగుతాను నేను. సో జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. సో దీన్ని నేను ఎవరు అడుగుతాను? సాయి కిరణ్. సాయి కిరణ్ క్వశ్చన్ లో రమా లిమిటెడ్ అనేది ఒక కంపెనీ కదా? కంపెనీకి సంబంధించిన రూల్స్ ప్రకారం మనం చూసాం. చాలా రూల్స్ 4 రూల్స్ చదువుకున్నాం. దేని రిలేటెడ్? డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ థియరీ చదివాం, గుర్తుందా? సో దానిలో డిఆర్ఆర్ లో మినిమం డిఆర్ఆర్ టు బి మెయింటైన్డ్